ఒక బేకర్ ఏం చేయగలడు? బేకరీలో ఒక బేకర్ ఏమేం చేయగలడో నేను లిస్ట్ రాసి పెట్టాను. బ్రెడ్ తయారీ విధానం. ఈ బ్రెడ్ని నీళ్లని పిండిని కలిపి ఒక డోగా చేసి తయారు చేస్తారు. కావలసిన ఇంగ్రీడియంట్స్: పిండి, నీళ్లు, ఈస్ట్, ఇంకా కాస్త ఉప్పు. కేక్. దీని తయారీ విధానం చూద్దాం. దీన్ని స్వీట్గా తయారు చేస్తాం. దీనికి పిండి అవసరం, పంచదార, ఎగ్స్ ఇంకా బటర్. అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్: పిండి, పంచదార, గుడ్లు, వెన్న, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎక్స్ట్రాక్ట్. కుకీస్. వీటి తయారీ విధానం: ఎంతో ఫ్లాట్గా, స్వీట్గా, టేస్టీగా ఉండే బేక్డ్ ఫుడ్. అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్: పిండి, పంచదార, వెన్న, గుడ్లు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, వీటితో చాక్లెట్ చిప్స్. మఫిన్స్ తయారీ విధానం: చిటికెలో చేసే ఈ బుజ్జి బ్రెడ్స్కి అవసరమైనవి పిండి, పంచదార, గుడ్లు, పాలు, వీటితో బేకింగ్ పౌడర్. అవసరమైన ఇంగ్రీడియంట్స్: పిండి, పంచదార, గుడ్లు, పాలు, బేకింగ్ పౌడర్, వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఇంకా చాక్లెట్ చిప్స్. పై తయారీ విధానం: ఈ ఐటెంని బేక్ చేస్తారు. ఇందులో పేస్ట్రీ క్రష్ ఇంకా ఫిల్లింగ్ ఉంటుంది. దీనికి అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్: పేస్ట్రీకి కలిపిన పిండి, ఫిల్లింగ్స్, ఫ్రూట్ ఫిల్లింగ్స్, కస్టర్డ్, ఎట్సెట్రా. టార్ట్ తయారీ విధానం: ఇది ఓపెన్ బేస్డ్గా చేసే ఒక రకమైన పై. దీనికి స్వీట్గా ఇంకా కారంగా ఉండే ఫిల్లింగ్ కావాలి. అవసరమైన ఇంగ్రీడియంట్స్: పేస్ట్రీ పిండి, ఫిల్లింగ్స్, ఫ్రూట్స్, కస్టర్డ్, ఎట్సెట్రా. కప్ కేక్స్ తయారీ విధానం: ఇవి చూడ్డానికి చిన్నవిగా ఉన్నా చక్కగా డిజైన్ చేసి స్వీట్గా, కారంగా చేయబడతాయి. దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కేక్ చేయడానికి పిండి, ఫ్రాస్టింగ్, డెకరేషన్స్. బ్రౌనీస్ తయారీ విధానం: ఎంతో రుచికరంగా ఉండే చాక్లెట్ ఎక్కువగా కలిపి బేక్ చేసిన డిషే ఇది. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చాక్లెట్, పంచదార, గుడ్లు, వెన్న, పిండి, చివరిగా బేకింగ్ పౌడర్. డోనట్స్ తయారీ విధానం: ఇందులో ఫ్రై చేసిన డో ఉంటుంది. దాన్ని గ్లేజ్ చేసి తర్వాత పైన షుగర్ వేస్తాం. అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్: బేక్ చేసిన పిండి, గ్లేజ్, పంచదార. క్రోసాన్ తయారీ విధానం: బటరీగా, బాగా ఫ్లేకీగా చేస్తారు. తినడానికి ఇది సాఫ్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఇష్టపడతారు. అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్: బేక్ చేసిన పిండి, వెన్న, పాలు, ఈస్ట్, కాస్త ఉప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్ చేసి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.